రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ పక్షాన శ్రీ జిల్లా కలెక్టర్ వారిని అంటే ఇది లాస్ట్ ఒక 8 years ఆంధ్రలో పనిచేసిన రెవెన్యూ డేలో ఫస్ట్ టైం పాల్గొన్నాము. ఇంతకుముందు ఎప్పుడు ఈ విధంగా అటెండ్ చేయడానికి అవకాశం దొరకలేదు. సబ్ కలెక్టర్ ఉన్నప్పుడు కానీ జేసీ ఉన్నప్పుడు కానీ కూడా అటెండ్ అంటే అప్పుడు మేబీ సో మీ అందరికీ ఫస్ట్ రెవెన్యూ డే సంబంధించి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ చూస్తే ఇన్వాల్వ్ అయి మాట్లాడుకొని అదేవిధంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం డిపార్ట్మెంట్ ఉన్నట్లయితే అది రెవెన్యూ డిపార్ట్మెంటే. ఎందుకంటే మనం ప్రతి మండే కూడా PGRSలో కూడా చూసుకుంటాం. సుమారుగా మనకు వచ్చిన విషయాల్లో మోర్ దాన్ 50%, 50% కానీ ఎక్కువ కేసులు రెవెన్యూ శాఖ సంబంధించిన కేసులే వస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్క బిట్ ఆఫ్ ల్యాండ్ అంటే మన జిల్లాలో ఉన్న సుమారుగా 10,000 square kilometers ల్యాండ్లో ప్రతి ఒక్క బిట్ ఆఫ్ ల్యాండ్ కూడా మన వాళ్ళే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన డిపార్ట్మెంట్ ద్వారానే ఆ ల్యాండ్ని మనం కన్సర్న్డ్ ప్రైవేట్ పట్టాదారు ఉన్న కేసులు అయితే, గవర్నమెంట్ ల్యాండ్ ఉన్న కేసులు అయితే ఇవన్నీ కూడా కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉన్న కాబట్టి విషయాలు కూడా మనకి ఎక్కువకి అవకాశం కూడా రెవెన్యూ సిబ్బందులకే దొరుకుతాయి. అంటే రెండో స్థానంలో మేము పోలీసు ఉండొచ్చు. సో ఈ రెండు డిపార్ట్మెంట్ మేజర్గా ఆల్మోస్ట్ 80-90% జనాలకి సంబంధించి నా రిక్వెస్ట్ ఏంటంటే రెవెన్యూ డే భాగంగా మనం అందరూ కూడా కలుసుకొని ఒక నిర్ణయం చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మంది జనాలతో ఇన్వాల్వ్ అయిన డిపార్ట్మెంట్ జనాల్ని గవర్నమెంట్కి సంబంధించిన ఆ గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ జనాలకు తెలియాలంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తే ఆ గవర్నమెంట్ మంచి పేరు వచ్చినట్టు ఉంటుంది. సో అది కాబట్టి ఖచ్చితంగా మన యొక్క డిపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ అదేవిధంగా డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్వీస్ డెలివరీ ఇది రెండు కూడా పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 5-6 yearsలో కూడా మన డిపార్ట్మెంట్ అంటే మేజర్గా ల్యాండ్ రికార్డ్స్ మీద ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు కూడా మనం చేసిన ప్రాసెసెస్ చాలా వరకు బ్రిటిష్ కాలం నుంచి జరిగిన ఆ ప్రాసెసే ఫాలో అవుతున్నారు. కానీ రాబోయే కాలంలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎందుకంటే మనం యూజ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా 95% డాక్యుమెంట్స్ డిజిటైజ్ చేయడానికి ఆల్మోస్ట్ ఫ్రీగా డిజిటైజ్ చేయడానికి మనకు అవకాశాలు ఉన్నాయి. అంటే దానికి ఎటువంటి ఖర్చు అవసరం లేదు ఈ కాలంలో. అదేవిధంగా ఈ డిజిటైజ్ చేసిన డాక్యుమెంట్ని టెక్నాలజీ వాడుకొని ఆ డాక్యుమెంట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ని ఈజీగా జనాలకి హెల్ప్ అయినట్టు, మన సిబ్బందులకి ఒక ఫైల్ రాసుకోవడానికి హెల్ప్ అయినట్టు చేసుకోవడానికి కూడా టెక్నాలజీ వాడుకోవచ్చు. సో ఈ స్థాయిలో మన సిబ్బందులు కూడా కొద్దిగా ఆలోచించాలని కోరుతున్నాను. అదేవిధంగా వచ్చిన టెక్నాలజీని కూడా కొద్దిగా బాగా వాడినట్లయితే మన సర్వీస్ డెలివరీ కొద్దిగా పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి. జనానికి కొంతవరకు జనాల దగ్గర మంచి పాజిటివ్ ఇమేజ్ తీసుకురావడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇమేజ్ ప్రతి ఒక్క కలెక్టర్, ఒక జేసీఓ లేదంటే సింగిల్ పర్సన్గా ఇది మార్చలేరు. ప్రతి ఒక్కరు కూడా కలుసుకొని పనిచేసి ఒక జిల్లా స్థాయిలో కలెక్టర్ నుంచి VRO వరకు కలిసి పనిచేసుకున్నట్లయితేనే మనం ఈ యొక్క ఇమేజ్ ఇంప్రూవ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అది కాబట్టి మళ్ళీ ఒకసారి రెవెన్యూ డే భాగంగా మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి నెక్స్ట్ 1 year పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క మెసేజ్ గుర్తుపెడతారు అని అనుకుని సెలవు. రెవెన్యూ ఉద్యోగుల పక్షాన వారికి స్వాగతం పలుకుతున్నాం. సంవత్సరాల కింద నుంచి మనకి కల్పించినటువంటి ఈ ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగింది అంటే వాళ్ళకి ముఖ్యంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, డిప్యూటీ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలి అనేటటువంటి మొదటి ఆలోచన పడిపోయింది. వెంటనే వాళ్ళు పరిగెత్తే దగ్గరికి అంటే వాళ్ళ గుర్తు. All should appreciate ourselves that we are part of this revenue administration and we are delivering service to public. Last 1 year లో కూడా మనము డిఫరెంట్ ప్రోగ్రామ్స్, రీసర్వే గ్రామ సభలు అవ్వచ్చు, రెవెన్యూ సదస్సులు అవ్వచ్చు, ఈ విధంగా డిఫరెంట్ ఇనిషియేటివ్స్లో చాలా యాక్టివ్గా పర్ఫామ్ చేశారు రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా. అయితే నేను చదువుకునే రోజుల్లో కూడా ఎస్పెషల్లీ సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న టైంలో కూడా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ అంటే క్రాడిల్ టు కాఫిన్ వరకు కూడా ఒక మనిషి లైఫ్లో
క్రాడిల్ అంటే పుట్టినప్పటి నుంచి కాఫింగ్ చనిపోయే వరకు కూడా డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్లో ఎలాగా అడ్మినిస్ట్రేషన్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఇంటర్లింక్ అయి ఉంటుంది. చాలా క్రూషియల్ పార్ట్ అనేది మనం ప్లే చేస్తాము చదువుకున్నాను. అండ్ ఇప్పుడు ఐఎమ్ రియల్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. మనము ఎన్ని సర్టిఫికేట్స్ ఇష్యూ చేస్తూ ఉంటాము విచ్ ఆర్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ పబ్లిక్. నాట్ ఓన్లీ సర్టిఫికేట్స్, ఆల్ ద సర్వీసెస్ విచ్ వీ డెలివర్ త్రూ ఏపీ సేవ అండ్ మీ సేవ, రెవెన్యూ సర్వీసెస్ అన్నీ కూడా పబ్లిక్కి చాలా క్రిటికల్ అండ్ క్రూషియల్. అలాంటి ఇంపార్టెంట్ సర్వీసెస్లో రెవెన్యూ యంత్రాంగం అంతా కూడా నడుమించి పర్ఫామ్ చేస్తున్నందుకు మై స్పెషల్ అప్రిషియేషన్స్. అదేవిధంగా కలెక్టర్ సార్ చెప్పినట్టుగా టెక్నాలజికల్లీ మనందరం కూడా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది, ఎస్పెషల్లీ వెన్ ఇట్ కమ్స్ టు పబ్లిక్ సర్వీస్ డెలివరీ అండ్ క్లియరింగ్ ఫైల్స్ అంతా కూడా మనము డివిజనల్ స్థాయి వరకు కూడా ఇప్పుడు ఈ ఆఫీస్ ద్వారానే మనం ఫైల్స్ రన్ చేస్తున్నాము. అదే ప్రాసెస్లో మనం మండల స్థాయి వరకు కూడా ఈ ఆఫీస్ని తీసుకువెళ్ళే బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందరూ కూడా దానికి కోఆపరేట్ చేయాలి. అండ్ ఆల్సో డిజాస్టర్స్ అప్పుడు కూడా రీసెంట్లీ మనకు వచ్చిన ఫ్లడ్ సినారియోస్ అప్పుడు కూడా రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ చేసిన సర్వీస్ అనేది డెఫినెట్లీ ఇట్ షుడ్ బి అప్రిషియేటెడ్. సో ఆన్ దిస్ నోట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. పదవి విరమణ పొందిన తహసీల్దారులు అందరూ కూడా ప్రత్యేకంగా కావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు చేర్చగానే వెంటనే వాటికి పరిష్కారం అవుతున్నందుకు అందరికీ కూడా ఈ జిల్లా రెవెన్యూ అనేటటువంటి ఉద్దేశంతో మొత్తం రెవెన్యూకి సంబంధించిన సమాచారాన్ని అంతా ఇక్కడ తయారు చేసి ఇస్తూ సమస్యలు అడిగితే వెంటనే పరిష్కారాన్ని కూడా దీన్ని ప్రారంభిస్తున్నాం సార్. ఈరోజు రెవెన్యూ డే సందర్భంగా దీన్ని మేము జిల్లా కలెక్టర్ క్రెడిట్ చేస్తున్నాం. మా జిల్లా కలెక్టర్ 3-4 నెలల నుంచి అసోసియేషన్ వాళ్ళందరూ కూడా అసోసియేషన్ గెస్ట్ హౌస్ లేవు అని చెప్పి రిప్రజెంట్ చేయడం జరిగింది. మనం ఖచ్చితంగా ఆల్రెడీ ఒక సైట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆల్రెడీ ఫైల్ కూడా రన్ చేసి ఉన్నాము. వెంటనే మన ల్యాండ్ కూడా అలాట్ చేస్తాము. సో దట్ రెవెన్యూ అసోసియేషన్ ద్వారా రెవెన్యూ సిబ్బందులందరికీ కూడా, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా గెస్ట్ హౌస్ నెల్లూరు టౌన్ చుట్టుపక్కనే ఒక గెస్ట్ హౌస్ ఉన్నట్టు అది కూడా డిసిషన్ తీసుకున్నాము. ఆల్రెడీ ఫైల్ వచ్చింది, అది అప్రూవ్ ఇట్ టుడే అవుతున్నాము. నా రిక్వెస్ట్ ఏంటంటే రెవెన్యూ అసోసియేషన్ తరఫున మీ అందరి తరఫు నుంచి కూడా మీ సపోర్ట్ అన్నీ కూడా తీసుకొని ఒక మంచి రెస్ట్ హౌస్ కట్టుకోవడానికి ప్రయత్నం చేసుకోవాలని కోరుతున్నాను. మన గవర్నమెంట్ కూడా రిప్రజెంట్ చేస్తాం ఖచ్చితంగా. సో మీ సైడ్ నుంచి కూడా మంచి సపోర్ట్ ఉన్నట్లయితే ఒక మంచి రెస్ట్ హౌస్ కింద మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. నాకు రెవెన్యూ సిబ్బందులందరితో కూడా ఒక 2 రెవెన్యూ స్పోర్ట్స్ అటెండ్ చేయడానికి అవకాశం దొరికింది. ఈస్ట్ గోదావరిలో అసిస్టెంట్ కలెక్టర్గా పనిచేసినప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఒక 4-5 ఐటమ్స్లో పార్టిసిపేట్ చేసుకున్నాము. దాని తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఈస్ట్ గోదావరిలో రెండోసారి కూడా రెవెన్యూ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసుకోవడానికి అవకాశం దొరికింది. ఇక్కడ కూడా నెల్లూరులో కూడా చాలా కాలం నుంచి అలవాటు ఉంది రెవెన్యూ స్పోర్ట్స్ చేసుకోవడం. సో రాబోయిన నెక్స్ట్ జూలైలో ఒక 3 days ఫ్రైడే, సెకండ్ సాటర్డే అండ్ సండే ఒక 3 days ఖచ్చితంగా మీ అందరూ సపోర్ట్ ఉన్నట్లయితే రెవెన్యూ స్పోర్ట్స్ చేసుకుంటాము. నా రిక్వెస్ట్ ఏంటంటే స్పెషల్ కలెక్టర్ గారు ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఆల్రెడీ 1-2 సార్లు రెవెన్యూ స్పోర్ట్స్ నడుపుకొని బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నారు. మన సైడ్ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తాను. మీ అందరూ కూడా సపోర్ట్ ఉన్నట్లయితే దయచేసి లెట్ us ensure that let's make this revenue sports a grand success. And నెక్స్ట్ ఒక 20-25 days
ఈ యోగాంధ్ర అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ కొద్దిగా అందరూ స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేయాలని కోరుతున్నాను. సో దట్ విల్ హ్యావ్ ఎ వెరీ గుడ్ కాంపిటేటివ్ రెవెన్యూ స్పోర్ట్స్ ఆన్ 10th, 11th and 12th కదా, 11th, 12th and 13th. సో మీ అందరూ సపోర్ట్ ఉండాలని కోరుతున్నాను. ముందుగా మీ పేరు నేను ప్రభుత్వ రెవెన్యూ శాఖలో మీ హోదా గురించి డిప్యూటీ తహసీల్దార్గా, రెవెన్యూ ఉద్యోగిగా ప్రజల హక్కుల నిష్పక్షపాత నిర్వహణకు పారదర్శకతతో చేస్తానని అంతఃకరణ శుద్ధితో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ప్రజలకు సమయానుకూలంగా నా విధి పట్ల నిజాయితీతో నిష్ఠతో పనిచేస్తానని స్పష్టంగా ప్రకటిస్తున్నాను. భంగం కలగకుండా ప్రజలలో నమ్మకాన్ని పెంచే విధంగా నా ప్రవర్తనను, నా వంతు కర్తవ్యాలను నిబద్ధతతో నెరవేర్చుతూ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానని ఈ రెవెన్యూ డే సందర్భంగా మనస్సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను.